మహాభారతం పార్ట్ 29 ద్రౌపది మహాభారతంలోకి ఏ విధంగా ఎంట్రీ ఇచ్చిందో తెలుసుకుందామా. పాంచాల రాజైన ద్రుపదునికి సంతాన ప్రాప్తి కలుగలేదు. ద్రోణుడు తనకు చేసిన అవమానంతో ప్రతీకారం తీర్చుకోవడానికి తగిన పుత్రుని కోసం ఒక ఋషి సలహా మేరకు యజ్ఞమైతే తలపెట్టాడు. యజ్ఞంలో పుత్రుడు కలగాలని, అతని ద్వారా తమకు కలిగిన అవమానాలు ప్రతిక్రియ చేయాలని ఆశించాడు. యజ్ఞం పరిసమాప్తి సమయంలో అందులో నుంచి తేజోవంతుడైన ఒక పురుషుడు ఉద్భవించాడు. అతడు అగ్నిజ్వాల వలె వెలుగుతున్నాడు. అదే సమయంలో ఆకాశవాణి అగ్నిశిఖలా వెలుగుతున్న ఈ యువకుడు నీ కుమారుడు. ఇతని పేరు దృష్టద్యుమ్నుడు అని పేరు పెట్టు. కాలక్రమంలో ఇతడు ద్రోణుడిపై ప్రతీకారం తీర్చుకుంటాడని పలికింది. తర్వాత అగ్నిగుండంలో నుంచి అపురూప లావణ్యం గల ఒక కన్య కూడా ఉద్భవించింది. ఆమెకు కృష్ణ అని పేరు పెట్టాడు. ఆమె ద్రుపదుని కుమార్తె కావడం వలన ద్రౌపది అని పిలువబడింది. ద్రుపదుడు పరమానంద భరితుడయ్యాడు. పాండవులు ఏకచక్రపురంలో ఉన్నప్పుడు ద్రుపదుడు ద్రౌపదికి స్వయంవరం చాటించినట్లు విన్నారు. తల్లి సమ్మతితో వారు బ్రాహ్మణ వేషంలో ఇతర బ్రాహ్మణులతో కలిసి పాంచాల దేశానికి బయలుదేరారు. స్వయంవరంలో పాల్గొనడానికి చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయి పాండవులు ఒక కమ్మరి ఇంటిలో బస చేశారు. తర్వాత సుందరంగా అలంకరించబడ్డ పట్టణం చూడడానికి బయలుదేరారు. కన్నుల వీలుగా విందుగొలిపే సంగీతము, నృత్యము, క్రీడలు 14 రోజులు జరిగాయి. స్వయంవరం రోజున బ్రాహ్మణ వేషాల్లో ఉన్న పాండవులు బ్రాహ్మణుల వద్ద వెళ్ళి కూర్చున్నారు. ఆ స్వయంవరంలో ఎన్నో చోట్ల నుండి వచ్చి ఎంతో మంది యువరాజులు ఆసీనులై ఉన్నారు. వారిలో దుర్యోధనుడు, కర్ణుడు, శ్రీకృష్ణుడు కూడా ఉన్నాడు. మండపమంతా నిండిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్